Okay, so today's topic is functions. Okay, so functions. So functions అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, సో ఫంక్షన్స్ అంటే ఫస్ట్ దానికన్నా అసలు మీనింగ్ ఫంక్షన్స్ ఎందుకు యూస్ చేయాలో చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు దాకా కోడ్స్ రాసే ఉంటారు, కన్సోల్ ఆఫ్ డాట్స్ కోడ్స్ రాశారు కదా చాలా వరకు. సో ఎలా రాసారు చూద్దాం ఒకసారి, ఇది ఎలా రాసాను చూపిస్తాను. సో రాసాము ఇంతవరకు. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? అదే వస్తుంది కదా, చూసారా? అవుట్పుట్ అదే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ చేశాను. సో 3 వస్తాయి, వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ వీటి తర్వాత ఏం జరిగిందంటే ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది సపోజ్ అనుకోండి. కోడ్ రాసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ నాకు ఇది ఎగ్జిక్యూట్ కావాలి, ఏది ఇదే సేమ్ ఎగ్జిక్యూట్ కావాలి. ఐ మీన్ ఈ కన్సోల్ అన్ని నాకు సేమ్ ఎగ్జిక్యూట్ కావాలి. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేస్తాం. సో మళ్ళీ వచ్చింది, అంటే మధ్యలో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ సేమ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను. సో మళ్ళీ ఏం జరుగుద్ది, మళ్ళీ పేస్ట్ చేయాలి, ఇట్లా పేస్ట్ చేసుకుంటూ పోదు. సో ఇలా ఎన్ని పేస్ట్ చేసుకుంటూ పోదు. సో డిఫికల్ట్ కదా టాస్క్. సో ఇలా యూస్ చేయకుండా మనం వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ ఎలా యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి రాసి, అర్థమైందా? సో ఒక్కసారి రాసి మళ్ళీ మళ్ళీ దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇలాంటి వచ్చినప్పుడే మనం ఫంక్షన్స్ యూజ్ చేయడం వాళ్ళు యూస్ చేశారు. సో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎలా యూస్ చేసుకోవాలి ఒక్కసారి రాసింది. సో అలాంటప్పుడే ఫంక్షన్స్ క్రియేట్ అయింది. ఓకేనా? సో ఫంక్షన్స్ ఒకసారి రాసి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో తెలుగులో మీనింగ్ ఇది. ఓకేనా? సో ఫంక్షన్స్ రాసుకోండి మీనింగ్. సో వితౌట్ యూజింగ్ రిపీటెడ్ కోడ్, without using repeated code for multiple times, we can use functions. Without using repeated code for multiple times, we can use functions. అర్థమైన ఫంక్షన్. సో ఇది దాని మీనింగ్, ఫస్ట్ దానికన్నా ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఫంక్షన్స్ అంటే రాసుకోండి, ఫంక్షన్ డెఫినేషన్ రాసుకోండి. సో మీనింగ్ అది అంటే ఎందుకు అసలు ఫంక్షన్స్ వచ్చిందని తెలియడానికి. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్. సో బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ ఏ block of code to perform a particular task. Okay. So block of code to perform a particular task. Okay. So okay. సో ఇవన్నీ తీసేస్తున్నాం. ఫంక్షన్స్. సో ఫంక్షన్ ఎలా రాస్తారు, సింటాక్స్.
సో మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్ సింటాక్స్ గుర్తు ఉంది కదా, చెప్పండి ఒకసారి నాకు, నేను వచ్చింది మీరు గుర్తుపెట్టింది చెప్పండి ఎలా రాస్తారు. అదే రాయండి, ఎలా చెప్పండి. ఇఫ్ బ్రాకెట్స్ కండిషన్ కండిషన్ రాయాలి, తర్వాత చెప్పండి ఏం రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, ఇది ఇలా రాయాలి. సో ఒకసారి చూసుకున్నావు, ఓకేనా, ఇది ఇలా రాయాలి, ఓకేనా. తర్వాత దీని తర్వాత ఏం రావాలి మనం, ఎల్స్ రావాలి. సో ఎల్స్ అనేది ఎందుకు రావాలంటే, సో లాస్ట్లో అంతవరకు అయిపోయింది, కండిషన్స్ లేవు. సో కండిషన్స్ లేనప్పుడు మనకి ఏం రావాలి, లాస్ట్లో ఎల్స్ కండిషన్ అనేది రన్ అవ్వాలి, ఓకేనా. ఒకవేళ అన్ని మనకి ఎగ్జిక్యూట్ కాకపోతే ఇంకా లాస్ట్లో ఎల్స్ కండిషన్ అప్లై అవుతుంది. సో అన్ని మనకు అప్లై కాలేదు, అన్ని ఫాల్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు ఇంకా ఎల్స్ కండిషన్ మాత్రమే మనకు ఆప్షన్ ఉంది, ఇంకా దాని తర్వాత ఆప్షన్ లేదు. సో అప్పుడు ఎల్స్ కండిషన్ మాత్రమే మనకు అవ్వాలి. సో ఎంతవరకు చూశారు కదా. సో ఇదే నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్. సో దీని నేను ప్రాక్టీస్ ఇచ్చాను, నేను చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో ఇంతవరకు ఓకే. సో ఫంక్షన్ కూడా సింటాక్స్ ఉంటుంది, ఓకేనా. సో ఎలాగది, సో దాన్ని కీవర్డ్ ఏమిటి, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కి ఇఫ్ అని కీవర్డ్ అని ఉంది, అలానే ఫంక్షన్స్ కూడా ఫంక్షన్, ఓకే. చూడండి ఆటోమేటిక్ కలర్ మారిపోయింది చూసారా. సో ఫంక్షన్ ఇది. సో ఫంక్షన్ రాశాను. సో ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఏముంటది మనకి, ఇంకా మీరు ఆలోచించండి. ఇందాక ఇందాక కండిషన్ ఇచ్చానా, ఇప్పుడు ఏమైంది చెప్పండి, దాని తర్వాత ఏముంటది. ఆ, ఏదైనా సరే బ్రాకెట్స్ పెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఏముంటది, బ్లాక్ ఆఫ్ ఇది రాశారు. సో కానీ ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది ఆయన, ఎందుకు లోపల ఏం లేదు, స్పేస్ తీసేస్తా, ఎందుకంది ఇంకా ఉంది కదా. సో ఇప్పుడు రాయాల్సింది మనం ఏంటంటే, ఒక ఫంక్షన్ డెఫినేషన్ యొక్క నేమ్ రాయాలి. సో ఫంక్షన్ ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో ఫంక్షన్కి అసలు నేమ్ ఉండాలి కదా, ఏదో ఒక నేమ్ ఉండాలి కదా మనం రాసేటప్పుడు. ఇప్పుడు మన నేమ్ మనకి ఎవరిని పిలవాలంటే మన నేమ్తో రిప్రజెంట్ చేయాలి. అలానే ఎన్ని ఫంక్షన్స్ రాస్తాం, ఎన్ని ఫంక్షన్ రాస్తాం, చాలా ఫంక్షన్. మీరు జావా స్క్రిప్ట్ ఎంటైర్ మొత్తం చూసినా కూడా చాలా ఫంక్షన్స్ యూస్ చేస్తాం మనం, ఎక్కడ చాలా వరకు ఫంక్షన్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫంక్షన్కి అట్లా కాల్ చేయకపోతే ఏదైనా ఏ ఫంక్షన్ రన్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఒక నేమ్ ఇవ్వాలి, ఓకేనా. సో దానికోసం నేమ్ అనే పెడతాం. సో ఇప్పుడు చూడండి అర్థమైందా. సో మీకు ప్రతి పాయింట్ డీటెయిల్గా చెప్తాను. సో ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేయాలి ఫస్ట్. సో యూస్ చేసిన తర్వాత బ్రాకెట్స్ నార్మల్ కండిషన్స్ అనుకోండి మీరు అన్నట్టు, ఓకేనా. అంటే ఈజీ గుర్తుపెట్టి. సో కండిషన్స్ రాసాము, కోడ్ రాసాము, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎక్స్క్యూట్ చేస్తాం, కరెక్ట్. సో ఫంక్షన్స్ అనేది జావా స్క్రిప్ట్ ఎంటైర్ యూస్ చేస్తూ ఉంటాం, కానీ దానికంటే ఒక సపరేట్ నేమ్ ఉండాలి కదా. సో అనలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క సపరేట్గా ఒక ఫంక్షన్ ఒక నేమ్ ఇస్తే అలాంటప్పుడు అది మాత్రమే కాల్ అవుతుంది. సో ఇది ఫంక్షన్ సింటాక్స్. సో ఇక్కడ నేమ్ బదులు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, మీకు గుర్తుండడం కోసం చెప్పాను అలా, ఓకే. ఇది ఫంక్షన్ సింటాక్స్. సో ఇంతవరకు రాశారు, బాగానే ఉంది. సో ఫంక్షన్ రాశారు కదా. సో సపోజ్ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే కన్సోల్ డాట్ లాగ్ హలో. ఇప్పుడు అప్లై అవుతుందా, సో చూద్దాం. అప్లై అయింది ఏమన్నా, ఎందుకు అప్లై అవ్వలేదు. ఎస్, ఓకే. బ్రాకెట్స్లో అవ్వలేదు, ఏమో వాడలేదు, కరెక్ట్. సో ఓకే, దానికన్నా ముందు అసలు ఏం జరిగింది, ఈ నేమ్ అని రాసాం, ఫంక్షన్ నేమ్ రాసాము, కరెక్టే. కన్సోల్ రాసాం, ఇది కన్సోల్ ఎక్కడ రాసాం మనం, ఫంక్షన్ లోపల రాసాం, బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దగ్గర రాసాం, ఓకేనా. రాసాము, ఓకే. కానీ దీని నేమ్ అనేది మనం కాల్ చేయాలా లేదా. ఇప్పుడు మీరు సపోజ్ వేరియబుల్ నేమ్ రాశారు ఒకటి పైన, వేరియబుల్ నేమ్ రాసినప్పుడు దానికి సపోజ్ ఒక వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూని మన కన్సోల్ ఎలా చేస్తాము, వేరియబుల్ నేమ్ని కన్సోల్లో పెడతాం ఇక్కడ. సో అక్కడ అలా పెట్టాము, మరి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మన నేమ్ పెట్టుకుంటే ఇలా రన్ అవ్వాలి. సో అప్పుడే మనకు వచ్చేది డౌట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఫంక్షన్ డెఫినిషన్ ఇది ఫస్ట్ పైన, లేకపోతే డిక్లేర్ అని చూడండి, ఓకేనా. సో డిక్లేర్ చేసినామంటే ఫంక్షన్ రన్ అవ్వదు, దాన్ని కాల్ చేయాలి, అప్పుడు మాత్రమే రన్ అవుతుంది, ఓకేనా. అర్థమైందా, ఏమర్థమైంది. ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చినంత మాత్రం కుదరదు, ఖచ్చితంగా ఫంక్షన్ కాల్ అనేది రాయాలి, ఓకేనా. ఇప్పుడు ఏమని రాయాలి మనం, అంతకుముందు అయితే కన్సోల్ లాగ్ డాట్ వేరియబుల్ నేమ్ రాస్తాం కన్సోల్లో. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే జస్ట్ నేమ్ ఇన్ బ్రాకెట్స్. సో ఇప్పుడు చూడండి అర్థమైందా, ఫంక్షన్ ఎలా అవ్వాలి. సో ఫంక్షన్ డెఫినేషన్ ఇస్తే ఖచ్చితంగా ఫంక్షన్ డెఫినేషన్ ఎంత మాత్రం అది రన్ అవ్వదు. సో దానికి ఫంక్షన్ కాల్ చేస్తే అప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా.
సో ఇక్కడ మనం అప్పుడు సపోజ్ ఏం చేసాం అంతకుముందు మనం లెట్ పర్సన్ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ అప్పుడు మనం ఏం చేస్తాం కన్సోల్ డాట్లో పర్సన్ అని ఇస్తాం. సో ఇది చూసారా వేరియబుల్ నేమ్ ఇచ్చాం ఇట్లా. సో కన్సోల్ ఎట్లా ఇచ్చాం, కానీ మనకు రన్ అవ్వాల్సింది కన్సోల్లో ఉన్న మ్యాటరే కదా, బ్లాక్ ఆఫ్ కోడ్ది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడ రాయాలి ఇది అంటే ఇక్కడ పర్సన్ అంటే దీన్ని తీసుకున్నాం, ఇక్కడ నేమ్ అనేది ఎక్కడ కాల్ చేయాలి, మరి మిగిలిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకు వచ్చింది ఫంక్షన్ కాల్. ఓకేనా, ఫంక్షన్ కాల్ అనేది లేకపోతే ఫంక్షన్ అనేది రన్ అవ్వదు. మెయిన్ టాపిక్ ఫంక్షన్ డెఫినేషన్ రాదంటే సరే, ఫంక్షన్ కాల్ అనేది కంపల్సరీ. ఓకేనా, రాసుకోండి సింటాక్స్. సో ఖచ్చితంగా మీకు సింటాక్స్ రావాలి, ఇఫ్ ఎల్స్ సింటాక్స్లు కండిషన్ ఒక చిన్న. అందుకని ఫస్ట్ బేసిక్ నుంచే వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ రాసుకుంటూ పోతే సరిపోదు. సో ఫస్ట్ అన్ని కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎగ్జిక్యూట్ చేయాలి కోడ్స్ కానీ ఏదన్నా. ఓకేనా, ఇది ఫంక్షన్ సింటాక్స్ అని గుర్తుపెట్టి. సో కన్సోల్ ప్లేస్లో బ్లాక్ ఆఫ్ కోడ్ అని పెట్టుకోండి మిషన్ చేసి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సమ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను. కాపీ. సో ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను ఇక్కడ. సో రాసిన తర్వాత మళ్ళీ ఇందాక మనం ఏం చేసాం, 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత త్రీ రాసామా లేదా, మళ్ళీ అలా ప్రతిసారి 3 రాసుకుంటే వెళ్ళామా లేదా. సో అది కష్టమైందా. సో అలాంటప్పుడు మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ కన్సోల్స్ అన్ని అనేది ఫంక్షన్లో పెట్టేసుకున్నాం. జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి, 3 హల్లోలు వచ్చింది. సో మళ్ళీ మనం జస్ట్ ఏం చేయాలంటే నేమ్ జస్ట్ కాల్, చూడండి మళ్ళీ వచ్చాయి. సో మళ్ళీ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం, మళ్ళీ జస్ట్ నేమ్ అది జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోద్ది. సో ఒక లైన్లో అయిపోయిందా. సో అందుకోసం ఈజీ పర్పస్ కోసం మనం ఫంక్షన్స్ అలా క్రియేట్ చేసాం. సో అర్థమైంది ఇంతవరకు మీకు. సో ఇంతవరకు అర్థమైతే ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఓకే, ఇప్పుడు చెప్తాం ఈ బ్రాకెట్స్లో. సో ఈ బ్రాకెట్స్ చూసారా, ఈ 2 బ్రాకెట్స్, వీటిని ఏమంటారంటే ఇక్కడ మనం యూస్ చేయాల్సింది పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు మన ఇఫెల్స్లో ఎలా రాసాం, బ్రాకెట్స్లో కండిషన్స్ అనేది రాయాలి ఖచ్చితంగా. కండిషన్స్ రాకపోతే రన్ అవ్వదు. ఓకేనా, కానీ ఇక్కడ ఏం జరగాలంటే ఇక్కడ మనం రాయాల్సింది పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. రాసుకోండి. ఖచ్చితంగా ఫంక్షన్లో పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో ఇప్పుడంటే చిన్న కోడ్ కాబట్టి ఓకే, రేపు పెద్ద పెద్ద లాజిక్స్ రాయాలన్నప్పుడు ఖచ్చితంగా పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ రన్ అవ్వాలి. ఓకే. సో పారామీటర్స్ ఎప్పుడు ఇస్తారంటే, ఎప్పుడైతే ఫంక్షన్ డెఫినేషన్ రాస్తామో ఆ పైన బ్రాకెట్ చూడండి, ఫస్ట్ బ్రాకెట్ ఇక్కడ. సో అక్కడ ఏమి ఇస్తామంటే పారామీటర్స్ ఇస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చేది పారామీటర్స్, ఇక్కడ ఇచ్చేది ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఈస్ గివెన్ వెన్ ఫంక్షన్ కాల్స్. ఓకేనా. సో డెఫినేషన్ ఏమని రాసుకున్నాం సరే, ఇట్లా రాసుకున్నాం. లేకపోతే ఇన్ ఫంక్షన్ దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అని రాసుకుని సరిపోతుంది. సో పారామీటర్స్ ఈక్వల్ టు ఫంక్షన్ కాల్, ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు ఫంక్షన్ డెఫినేషన్. పారామీటర్స్ అనేది ఫంక్షన్ కాల్, ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు ఫంక్షన్ డెఫినేషన్. ఓకే. సో ఇంకోటి కూడా రాసుకోండి దాంట్లో, number of parameters must match with number of arguments. Must match with number of arguments. Number of arguments. సరే, సో ఇప్పుడు అసలు ఎలా రాస్తారో చూపిస్తాం. ఓకే. సో ఇక్కడ నేమ్ అనే బదులు ఇక్కడ నేమ్ అని పెట్టాం కదా, సో నేమ్ అనేది తీసేద్దాం, ఇంకోటి పెట్టుకుందాం.
గ్రీట్ అని పెట్టుకుందాం. లేకపోతే కాలింగ్. సో ఇది వేరియబుల్ టైప్ నేమ్, అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా నేర్చుకోవచ్చు, కానీ ఇచ్చిన నేమ్ ఇక్కడ రావాలి, ఇక్కడ ఇక్కడ అంటే సేమ్. వేరియబుల్ నేమ్ ఎలా ఇస్తాం మనం, సేమ్ ఇక్కడ కూడా అదే నేమ్ ఇవ్వాలి. పర్సన్ అని ఇచ్చాం, ఓకేనా. సేవ్ చేసిన అవుట్పుట్ చూడండి. సో ఇప్పుడు చూడండి వచ్చింది అవుట్పుట్. సో ఏం చేంజెస్ ఉండవు. ఓకే, సో పర్సన్ పర్సన్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకరిని ఇక్కడ హలో హలో అని ఇచ్చాం కదా, ఈ రెండు కూడా తీసేద్దాం, ఈజీ చెప్తాను. సో ఇప్పుడు హలో ఉంది కదా, హలో తర్వాత ఒక పర్సన్ నేమ్ రాయాలి. సో హలో ప్రసన్న, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా విషయాలు ఒక్కొక్కరిని, హలో ప్రసన్న, హలో వెంకట్, లేకపోతే హలో శివ, అలా సపరేట్ సపరేట్గా ఒక్కో నేమ్తో ఒకరిని పిలవాలి. సో అప్పుడు ఎలా పిలవాలి అంటే ఆలోచించండి కొద్దిగా, ఎలా పిలవాలి, ఎలా రాయాలి మనం కండిషన్ అప్పుడు. సో ఏం జరిగింది అంటే ఇక్కడ మనం హలో శివ అని ఇస్తే ఒకరే రన్ అవుతారు. హలో మనం నా పేరు ఇస్తే నా పేరు రన్ అవుతుంది. అట్లా ఎంతమంది పేర్లు ఇస్తాం అంతమంది రన్ అవుతాయి, ఒకేసారి రన్ అవుతాయి. అలా కాకుండా నాకు రాసినా కూడా ఒకరి పేరే రన్ అవ్వాలి, అప్పుడు ఎలా రాయాలి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేదే ఆర్గ్యుమెంట్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం రాసుకోవచ్చు ఏమనంటే నేమ్, ఇక్కడ నేమ్ అనే నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా చాలా వరకు రైట్ వచ్చు, కొద్దిగా డిఫరెన్స్ అంతే. ఇక్కడ ఏం చేయాలంటే మనం హలో అని రాసిన తర్వాత ప్లస్, కరెక్ట్, చాలా వరకు ట్రై చేశాడు. ఓకే, ఇప్పుడు నేమ్ ఇక్కడ అంటే మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ కాల్లో, జస్ట్ నేమ్. నేమ్ అంటే ఏది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం, కాల్ చేసి పంపించేసాం. ఇక్కడ మనం రాయాలి శివ, లేకపోతే వెంకట్, వెంకట్ అని రాస్తాం. ఇప్పుడు చూడండి హలో వెంకట్. సో ఇప్పుడు నెక్స్ట్ శివ కావాలనుకుంటే నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం, పర్సన్, చూడండి ఏం రాయొచ్చు ఇక్కడ శివ. సో ఇంకోటి నేమ్ రాయాలంటే పర్సన్ బ్రాకెట్ కొటేషన్ మార్క్స్, ఇలా. సో చూడండి ఇప్పుడు జస్ట్ ఒక హలో అని అక్కడ యూజ్ చేస్తాం, ప్రతి ఒక్కరు విష్ చేయాలనుకుంటున్నాం. హలో శివ, హలో ప్రశ్న, ప్రతి ఒక్కరిని విష్ చేయొచ్చు. సో కామన్ గా ఏముంది మనకు హలో అని రావాలి, కానీ ఒక్కొక్కరికి ఒక్కోసారి మనం డిఫరెంట్ గా ఒక్కోసారి యూజ్ చేయాలి. సో చూసారా ఎలా వచ్చిందో, జస్ట్ ఇక్కడ చూడండి హలో వెంకట్, హలో శివ, హలో సాయి. సో సైమల్టే నేను ఇచ్చింది ఒక్కసారే ఇక్కడ హలో అని, కానీ ప్రతి ఒక్కరికి విష్ అయిందా లేదా చూసారా. సో ఎలా యూజ్ చేశాను చూసారా, గమనించారా. ఇక్కడ ఫస్ట్ దాని లోపల ఆర్గ్యుమెంట్ పాస్ చేశానా, ఆర్గ్యుమెంట్ పాస్ చేసి ఆర్గ్యుమెంట్ ఎక్కడ కన్సల్ట్ చేశాను మనం ఇక్కడ ఇక్కడ పంపించాను. సో ఇక్కడ పంపించిన తర్వాత ఏం జరిగింది మనకి, సో ఆటోమేటిక్గా ఈ కామన్ నేమ్ తీసుకుంది. ఇక్కడ మనం రావాల్సిన నేమ్ అయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ లాజిక్, మీరు లాజిక్ చూడండి ఫస్ట్. ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన దాన్ని మనం ఎక్కడ చేసాము, కన్సోల్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఇది ఆర్గ్యుమెంట్, సారీ సార్, ఫంక్షన్ కాల్లో వచ్చేది పారామీటర్. ఎస్, ఇది ఆర్గ్యుమెంట్స్, అది పారామీటర్స్. సో ఇది పారామీటర్స్, నేమ్స్ ఏదైనా ఒకటి, అది పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఓకేనా. సో ఇక్కడ ఏం చేసింది చూడండి, ఇక్కడ మనం పాస్ చేసాం ఒకటి, పాస్ చేసింది ఎక్కడ కాల్ చేసాం మనం, కన్సోల్లో కాల్ చేసుకున్నాం. సో కామన్ గా కన్సోల్లో కాల్ చేసిన మనకి ఎవరు కావాలంటే వాళ్ళనే కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా జరిగిందంటే ఈ నేమ్ ఇక్కడ బై డిఫాల్ట్ గా పర్సన్ అని ఎక్కడ ఉంది, పర్సన్ ఫంక్షన్ నేమ్ కదా ఇది. చూడండి పర్సన్ అనేది ఫంక్షన్ నేమ్, ఇక్కడ ఫంక్షన్ కాల్ కూడా జరిగింది. దీని పక్కన ఉన్న నేమ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చూడండి పర్సన్ అని రాసామా, ఇక్కడ పర్సన్ అని రాసాం, ఇక్కడ ఏమని రాసాం, కానీ ఇక్కడ ఏం రాసాం, నేమ్సే రాసాం. కానీ ఎలా అంటే బై డిఫాల్ట్ గా ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ కన్సోల్ లో జాయిన్ చేసిన తర్వాత దాని నేమ్స్ ఇక్కడ రాసాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత దాని డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడికి వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ కాపీ అయిన తర్వాత దాని నేమ్ ఇక్కడ ఆన్సర్ వెళ్ళింది, ఓకేనా. సో కొద్దిగా లాజిక్ ఉంటుంది అంతే, చిన్న లాజిక్, ఓకేనా. అర్థమైంది కదా ఇంతవరకు. ఇలా రాసుకోవాలి ఒక ఎవరినైనా సపరేట్ సపరేట్గా విష్ చేయాలి అనుకున్నప్పుడు, ఓకేనా. సో ఓకే, సో నెక్స్ట్ వన్. అండ్ ఒకవేళ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి,
ఓకే, అర్థమైందా? సో ఇప్పుడంటే సింగిల్ తీసుకున్నాం. అదే మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే, లైక్ ఇప్పుడు వాడు స్టడీ అని పెట్టేసి చూసారా, రెడ్ కలర్ సింబల్ చూపిస్తుంది ఎందుకంటే, చెప్పండి. ఆహా, దాంట్లో ఒక పాయింట్ రాసారు చూడండి మీరు, ఎక్కడ నోట్స్లో. కామా పెట్టాలి. రామ పెడతారు, అది కాదు. సో ఏమంటే, వెయిట్ 1 minute, ఇప్పుడు కాల్ చేశాను. ఆ, ఇప్పుడు చూడండి, ఈ కలర్ ఏ కలర్ ఉంది, కలర్ బ్లూ కలర్ ఉంది. ఇది ఎలా ఉంది, ఇది వేరే కలర్, అది వేరే కలర్ ఉంది. సో అప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, మనకి ఇది కాల్ చేయలేదు అంటే, ఒకవేళ నెంబర్ ఆఫ్ పారామీటర్, ఇప్పుడు సింగిల్ కాబట్టి సింగిల్ కాల్ చేసాం. ఒకవేళ డబుల్ పారామీటర్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయాలి, ఎందుకంటే చెప్పాం కదా, ఏమైనా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మస్ట్ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఎన్ని పారామీటర్స్ ఉంటే మీకు సింగిల్ గా అనుకో, సింగిలే యూస్ చేయండి. అదే డబుల్ యూస్ చేయాలనుకుంటే డబుల్ యూస్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? సో అది ఎలాగా, కామా కామా స్టడీ పెట్టేద్దా, ప్లస్ స్టడీ పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం రాయాలి, కామా డిగ్రీ. సో మల్టిపుల్ పారామీటర్స్ అంతే, ఏం లేదు. ఓకేనా? ఒకేసారి రెండు రావాలనుకున్నప్పుడు రెండు పెట్టుకోవచ్చు, సింగిలే కావాలంటే సింగిల్ పెట్టుకోవచ్చు, అంతే. జస్ట్ అంటే 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు, 4 కావాలంటే 4 పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. ఓకేనా? జస్ట్ కానీ ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మస్ట్ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు డిఫైన్ అర్థమైంది చూడండి, డిఫరెన్స్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు ఏమంది, ఫస్ట్ దానికి నేనేమి ఇచ్చాను చూడండి, హలో వెంకట్ డిగ్రీ అని ఇచ్చింది. ఇక్కడ వెంకట్ డిగ్రీ ఇచ్చాను, సో స్టడీ ఇచ్చాను. కానీ కింద రెండింటికి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది, పారామీటర్ ఇచ్చా కానీ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైందా, చూపించి మన తప్పు చూపించిందా లేదా అన్డిఫైన్డ్ అని, అలా ఉండకూడదు. సో అందుకని ఖచ్చితంగా దానికి అందుకని ఇందాక పాయింట్ వచ్చింది అంటే, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మస్ట్ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే ఇలా అన్డిఫైన్డ్ చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఇది? సో ఖచ్చితంగా అయితే అలాంటప్పుడు మీకు అలా వద్దనుకుంటే సింగిలే రాయండి. లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా 2 పారామీటర్స్ ఉన్నాయంటే 2 పారామీటర్స్ రాయండి. కాల్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా 2 ఆర్గ్యుమెంట్స్ కాల్ చేయాలి. ఫంక్షన్ సపరేట్ తీసుకోవాలి. ఓకేనా? అలా ఉండదు, ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఓకేనా? అది అది లాజిక్ కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు అదే ఇక్కడ మనం ఇక్కడ దీనికి కూడా డిగ్రీ ఇస్తే, కామా డిగ్రీ. వెయిట్, చూడండి ఇప్పుడు, చూసారా? సో ఇంక థర్డ్ దానికి పెడితే థర్డ్ది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది నెంబర్ ఆఫ్ పారామీటర్స్ నష్టం, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్ అర్థమైందా? సో ఓకే, ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, రిటర్న్ అనే కీవర్డ్. సో సో రిటర్న్ అని పెట్టుకోండి, రిటర్న్. సో ఎప్పుడైతే నేను తెలుగులో చెప్తాను ఫస్ట్ అండి, ఏంటంటే మనం ఇప్పుడు రాసాం కదా, ఏమి పర్సన్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టోర్ చేసుకో. ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి కదా, మనకు వచ్చిన అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ అంతా మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. సో అరేస్లో కానీ, అంతే కదా. సో మల్టిపుల్ అరేస్ అంటే ఏంటి, మన మల్టిపుల్ యొక్క ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. సో డిఫరెంట్ డేటా టైప్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, చెప్పే కదా. డేటా టైప్స్ అరే అనేది డిఫరెంట్ డేటా టైప్స్ కూడా స్టోర్ చేసుకుంటుంది మనకి. సో అందుకని మన అరేలో ఇప్పుడు స్టోర్ చేసుకుందాం. సో స్టోర్ చేసుకుందాం అంటే మీకు ఏం చేయాలంటే, ఖచ్చితంగా రిటర్న్ అనేది రాయాలి. సో మనం రిటర్న్ అయితే ఎప్పుడైతే రాయమో, రిటర్న్ అనే కీవర్డ్ రాయము, అప్పుడు ఖచ్చితంగా అవి అనేది పాస్ కావు దాంట్లో, ఐ మీన్ సేవ్ చేసుకోవద్దు. చూపిస్తాను అది ఎలా ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ వాల్యూ,
ఏమర్థం width. ఇంకా పాస్ చేస్తాం. సో లెట్ విత్ ఇది తెలుసు కదా, వేరియబుల్ క్రియేట్ చేసుకో. సో లెట్ విత్ ఈక్వల్ టు ఒక వెయిట్ వాల్యూ ఎన్నిసార్లు కాల్ చేసుకో, ఫంక్షన్ కాల్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు కదా, అవునా కదా. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు అది కావాలంటే అది చెప్తాను. నాకేం ఐడియా తోచట్లేదు. ఉమ్, ఉమ్, చెప్పండి, ఏదైనా మీకు ఎగ్జాంపుల్ ఉన్నాయా తెలుసా ఏమన్నా, ఫంక్షన్స్ ఇది కావాలి ఇది కావాలి, ఏదైనా ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నేను చెప్తాను ఏదైనా ఎలా కావాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డెఫినేషన్ నేను చెప్పాను కదా, మీరు ఏదైనా చెప్పండి, నేను చెప్తాను మీకు తెలిసింది. ఉమ్, నేను చెప్పండి, సరే ఏదో ఒకటి వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్స్ కండిషన్ దీనికి ఎందుకు ఇప్పుడు, ఇది ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు కంపల్సరీ ఇక్కడ. సో ఓకే. సార్ నార్మల్ ఎగ్జాంపుల్, చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆ, ఆ, అదే ఏదో ఒకటి చెప్తాను వినండి. ఒక 100 సెంటీమీటర్స్ కామెంట్, 1 ఇంచ్ ఈక్వల్ టు. సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం అంటే, విడ్త్ హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఒక వాల్కి అరౌండ్, ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, సో 1 ఇంచ్ ఈక్వల్ టు ఒక 2.50 సెంటీమీటర్స్. ఓకేనా. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే, ఒక యూజర్ ఇన్పుట్ డిఫైన్ చేద్దాం. యూజర్ ఇన్పుట్ అంటే తెలుసు కదా, ఏంటిది, ప్రాంప్ట్. ఎస్. సో లెట్ యూజర్ ఇచ్చాను, యూజర్ ఈక్వల్ టు చెప్పండి, ప్రాంప్ట్ ఎంటర్ వాల్ హైట్.